సుమన్ టీవీ. కెమెరాలే లెక్క అందరికీ నమస్కారం. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనడం కన్నా కుంభకోణాల యొక్క రాజధాని అనడం మిన్న. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ రాజధాని విషయంలో ఒక కీలకమైన మలుపు తిరుగుతోంది. కూటమి ప్రభుత్వం చెబుతున్న అప్పులతో కడతామంటున్న అమరావతి ఒకవైపు, అప్పు అనేదే అవసరం లేదు, ప్రజలకి ఎంతో మేలు చేకూర్చే మావిగన్ ఒకవైపు. ఈ రెంటి మధ్య తేడాలు తెలియజేయాల్సిన అవసరం యువతకి తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా మూడు అంశాలు ఈ రెండిటి మధ్య తెలపదలుచుకుంటే, 1 ఖర్చు, 2 తక్షణమే ఉపాధి, 3 అభివృద్ధి. మనం తీసుకుంటే ఖర్చు, అమరావతిని 2 లక్షల కోట్లతో నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఈ 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఎక్కడో మట్టిలో కోట్లు కుమ్మరించాలనే ఉద్దేశం ఎందుకు వస్తుంది మీకు? కేవలం అది మీరు అమరావతిలోని కాంట్రాక్టర్లకి మేలు చేసి మీరు సంపాదించుకునే దిశగా తీసుకునే రాజధాని కనుక. అదే మావిగను పోల్చుకుంటే 110 కిలోమీటర్ల యొక్క కారిడార్ ఉన్న ఈ మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఇందులో 20,000 కోట్లు పెడితే మనకు కావలసిన రాజధానిని అత్యద్భుతంగా నిర్మించుకోవచ్చు. మీరు చూసుకున్నట్టయితే ఈ మావిగన్కి సంబంధించి పోర్టు విషయం కానీ, మచిలీపట్నంలో ఉన్న పోర్టు కానీ, విజయవాడలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ జంక్షన్ కానీ, అదే రైల్వే స్టేషన్ జంక్షన్ గుంటూరులో కూడా ఉంది. ఆసియాలోనే అతిపెద్దదైనటువంటి బస్టాండ్ విజయవాడలోనే ఉంది. ఇటువంటి అంశాలను తీసుకుంటే మావిగన్ అనేది ఖర్చు విషయంలో 10% మాత్రమే అమరావతితో పోల్చుకుంటే. ఇంకోటి తక్షణమే ఉపాధి. ఇప్పుడు మనం అమరావతిలో కానీ తీసుకుంటే మనం బిల్డింగ్లు ఎప్పుడు కట్టాలా, ఎప్పుడు కంపెనీలు రావాలా, ఎప్పుడు మనం యువతకి ఉద్యోగాలు కల్పించాలా? ఈ అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు యువతకి ఇస్తానన్న 20 లక్షల ఉద్యోగాలు ఆయన ఇంకో 10 సార్లు సీఎం అయినా కూడా ఇవ్వలేడు కూడా. అదే మావిగన్ కానీ తీసుకున్నట్టయితే మనం ఇమీడియట్గా ఏవైనా కన్స్ట్రక్షన్స్ నిర్మించవచ్చు, యువతకు ఉపాధిని కూడా అవలీలగా కల్పించవచ్చు. ఇంకోటి అభివృద్ధి. ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి 3 మహానగరాలే ఈ మావిగన్. మచిలీపట్నం కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ 29 గ్రామాలను తీసుకొని పెద్ద మహానగరం చేస్తానన్నటువంటిదే అమరావతి. ఆ అమరావతిలో పోల్చుకుంటే ఏమీ లేదు. మీరు చూస్తే 2014లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు తాత్కాలిక సచివాలయం నిర్మించడం జరిగింది. దాన్ని ఈరోజు అదే 1400 కోట్లతో ఆయన అసెంబ్లీ సచివాలయాల్ని నిర్మిస్తానని చెప్పడం జరుగుతుంది. అంటే 2014లో ఆయన నిర్మించినటువంటి తాత్కాలిక సచివాలయంకి ఆయన ఖర్చు పెట్టిన 500 కోట్లు మట్టిలో పోసినట్టే. మన భారతదేశంలోనే ఉన్నటువంటి ఎంపీలంతా కూర్చుండే పార్లమెంటు భవనమే 900 కోట్లతో అత్యాధునికంగా కట్టడం జరిగింది. కానీ ఈయనేమో ఒక చిన్న అసెంబ్లీ, 175 మంది, బహుశా అది పెరిగితే 263 అసెంబ్లీ సీట్లు, దాన్ని 1400 కోట్లతో నిర్మిస్తానన్న చెప్పడం చాలా హాస్యాస్పదం. అంటే ఇందులో ఎంత కుంభకోణం ఉందో ప్రతి ఒక్క యువత కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రధానికం కానీ గమనించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. వీళ్ళు ఎంతసేపు ఉన్నా అమరావతి అనేది పేపర్లో గ్రాఫిక్స్ రూపంగానే ఉంది. ఆ గ్రాఫిక్స్ నుంచి బయటికి రావాలా. నో మోర్ గ్రాఫిక్స్, మన గ్రాఫిక్స్ వద్దు, ఓన్లీ ఎకనామిక్స్.
మనము డబ్బు సంపాదించే విధంగా చూడాలా. నువ్వు ఎప్పుడు అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీగా చేస్తాను అని అన్నావు. ఇప్పటి వరకు 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు. ఇప్పుడు 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు. అమరావతి ద్వారా మనం ఏం సంపాదించుకున్నామో 7 సంవత్సరాల్లో నువ్వు చెప్పగలిగితే మేము నిన్ను నమ్ముతాం. నువ్వు అమరావతి పేరుతో ఆల్రెడీ రాష్ట్రంలో రెండు సంవత్సరాలు అయింది నువ్వు అధికారంలోకి వచ్చి 3.5 లక్షల కోట్లు అప్పు చేసినావు. నువ్వు ఫస్ట్ ఫేజ్ కింద ఆంధ్రప్రదేశ్ అమరావతికి సంబంధించిన రైతుల దగ్గర నుంచి దగ్గర 50,000 ఎకరాలు తీసుకున్నావు. దేనికి ఎంత కేటాయించినావు అనే లిస్టు నీ దగ్గర లేదు. మళ్ళీ ఇప్పుడు 2వ ఫేజు 3వ ఫేజు అని చెప్పి ఇంకా ఒక 50,000 ఎకరాలు తీసుకోవాలనుకుంటున్నావు. దీంట్లో 5,000 ఎకరాలతో ఎయిర్పోర్ట్ నిర్మిస్తాడంట. ఆల్రెడీ మనకి గన్నవరం 1,300 ఎకరాల్లో ఉంది. దాన్నే మనం అభివృద్ధి పరుచుకొని మనం పని జరుపుకోవచ్చు. కానీ ఆ 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్లో కూడా మళ్ళీ ఒక కుంభకోణం సృష్టించవచ్చు. ఆ ఎయిర్పోర్ట్ ఎవరికైతే మనం కేటాయిస్తామో వాళ్ళ కాడి నుంచి మనము లంచాలు గుంజొచ్చు అనే ఆలోచన తప్ప మీకు కానీ మీ కుమారుకు కానీ మీ డిప్యూటీ సీఎంకి కానీ వేరే ఆలోచనే లేదు. ఆయన డిప్యూటీ సీఎం ఎక్కడున్నాడో ఏమో. మనం మావిగన్ అనే మాట ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చిందో వీళ్ళు మొదలెట్టారండి డైవర్షన్ పాలిటిక్స్. ఓ పక్క అచ్చెన్నాయుడు వస్తాడు, జగన్మోహన్ రెడ్డి మీ తండ్రి గారు మరణించినప్పుడు మీరు ఏమయ్యారని అడుగుతాడు. నువ్వు ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి గురించి మాట్లాడయ్యా అంటే ఎప్పుడో 20 ఏళ్ల ముందు జరిగినటువంటి వ్యవహారం గురించి నువ్వు మాట్లాడతావు. నీకేమన్నా ఉందా? నువ్వు అగ్రికల్చర్ శాఖ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నావు. ఆ రైతులకు ఏమన్నా న్యాయం చేశావా అని నేను అడుగుతున్నా. ఎక్కడో ఉన్నటువంటి రేణుకా చౌదరి గారు కానీ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కానీ ఇటువంటి వాళ్ళంతా తీసుకుంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఉంటే మేలన్న మాటే. మీరు ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా అని నేను అడుగుతున్నా. మీరుండేది ఇతర రాష్ట్రాల్లో, మా రాష్ట్రంతో మీకేం పని? ఆ కుంభకోణాల్లో మీకేమన్నా వాటా ఉందా? ఈవెన్ చీఫ్ జస్టిస్ ఆయన ఎన్వి రమణ గారు కూడా అమరావతిగా రాజధాని గురించి డిస్కషన్ పెడతాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. మొన్న నారా లోకేష్ గారు మాట్లాడుతూ మావిగన్ అంటే మా అంటే మాయా, వి అంటే విధ్వంసం, గన్ అంటే గన్ కల్చర్ అని చెప్పడం జరిగింది. అమరావతి అనే బొమ్మని పేపర్లలో గ్రాఫిక్స్ రూపంలో చేస్తున్నదే మాయ. మీరు చేస్తున్నారే అదే మాయ. మీరు రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొడుతున్నారు చూడండి, అదే విధ్వంసం. మీరు రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో సృష్టిస్తున్న వైలెన్స్ ఏదైతే ఉందో అదే గన్ కల్చర్కి ప్రారంభం. మీరు మాట్లాడే మాటలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ముఖ్యమంత్రి గారు మావిగన్ గురించి చాలా అవహేళనగా జోక్స్ వేయడం జరుగుతుంది. మీరు ఎన్ని జోకులు వేసినా అమరావతిని కట్టలేరు. ఇప్పటికైనా ప్రజల మంచి కోరి ప్రజల గురించి ఆలోచించి ప్రజల కోసం ప్రతిపాదించినటువంటి మావిగన్ పైన దృష్టి పెట్టండి అని మీకు తెలియజేస్తున్నా. ఇంకోటి ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అంతా ఒకటే కోరుకుంటుంది, అప్పుల అమరావతి మాకు వద్దు, మావిగనే మాకు ముద్దు. జనానికి కూడా క్లియర్గా అర్థమైంది మావిగన్ అంటే ఏంది, జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రతిపాదించాడనే విషయం చాలా క్లియర్గా. మచిలీపట్నంలో కానీ విజయవాడలో కానీ గుంటూరులో కానీ 30 లక్షల మంది నివసిస్తున్నాడు. రోడ్డు వేస్ కానీ రైల్వేస్ కానీ విమాన వేస్ కానీ అన్ని వర్క్లో ఉన్నాయి. ఇక్కడ కానీ మనం ఏదన్నా చేయగలిగితే ఈజీగానే మనము డబ్బు సంపాదించవచ్చు, రాష్ట్ర భవిష్యత్తుని పెంచవచ్చు అనే విధంగా ఉంది. కానీ వీళ్ళు కేవలం అమరావతి పైన ఎందుకు దృష్టి పెడుతున్నారంటే వాళ్ళ కాంట్రాక్టర్లు లబ్ధి పొందడం కోసం. అప్పుడు ఏదైతే తప్పుడు ప్రచారం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు సంపాదించారని, వీళ్ళు ఈరోజు 10 లక్షల కోట్లు మన కళ్ళకు కనపడేటట్టుగా కొల్లగొడుతున్నారు అమరావతి పేరుతో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అమరావతి ఒక బూటకపు నాటకం, అది పేపర్లకే పరిమితం అనేది ప్రతి ఒక్కరూ గమనించి ఏదైతే మావిగన్ అనే ప్రతిపాదన తెచ్చుకున్నామో
వాళ్ళు ఇంకోటి, మాకు ఢిల్లీలో చట్టాలు ఉన్నాయి, మాకు చట్టాల్లో పాస్ అయిపోయింది 2 లోక్సభ రాజ్యసభలో అని ఫీల్ అవుతున్నారు. ఈరోజు మీకు ఢిల్లీతో మీకు పనుంది కాబట్టి మీరు చట్టాలు తెచ్చుకున్నారు. రేపు అనే రోజు మాతో ఢిల్లీకి మాత్రమే పని ఉంటుంది. అప్పుడు ఆ చట్టాలని మార్చే సత్తా వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా ఉంటుంది. ఈ రాజధాని విషయంలో కూడా అదే జరుగుతుందని ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.